హలో నమస్తే, నేను అశోక్. తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిందో అంతకంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు సాధించాలని చెప్పేసి బీజేపీ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. తెలంగాణకు సంబంధించిన నేతలందరూ అభ్యర్థుల వేటపై కానివ్వండి, తెలంగాణలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని దానిపైన కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సో దీనికి సంబంధించే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏంటి, ఏ అభ్యర్థులను రంగంలోకి దింపబోతున్నారు, ముఖ్యంగా రామ్ మందిర్ వ్యవహారం బీజేపీకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది, సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు నందకుమార్ యాదవ్ గారు, బీజేపీ రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్. సార్ నమస్తే. నమస్కారం. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఊహించిన విధంగా మెజార్టీ సీట్లు సాధించింది. అంటే మీరు 15-20 ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 9 వరకు మీరు గెయిన్ చేసుకున్నారు. ఏంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ మోడీ మాకు యాక్షన్ ప్లాన్. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మళ్ళొక్కసారి కావాలని కోరుతా ఉంది. కాబట్టి అదే మాకు ఒక మోడీ అనేది ఒక ఆయుధం, దాని ఆధారంగానే బీజేపీ పోతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో కూడా ఎవరు ఊహించిన విధంగా మనం 8 సీట్లు గెలిచినాం. గతంలో 1 సీటు ఉండే, ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాం. ఎక్కడైతే మాకు వీక్ అని చెప్పారో ఆ ఏరియాలో కూడా మాకు వచ్చింది. మిగతా ఏరియాలో కూడా గతం కంటే పోలిస్తే మాకు గణనీయమైనటువంటి ఓట్లు వచ్చినాయి. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో మేము పోయినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు కూడా చాలామంది జనాలు, సార్ మీరు ఎట్లా ఇప్పుడు గెలిచే అవకాశాలు లేవు కదా, పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ గారికి వేస్తాం మేము ఖచ్చితంగా అని చెప్పి ఈ పార్టీలకు అతీతంగా ఊళ్ళు ప్రతి ఊళ్ళో కూడా ఏ ఊళ్ళో పోయినా కూడా బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా బీజేపీ తెలంగాణ కూడా ఎవరు ఊహించని విధంగా అత్యధికమైనటువంటి సీట్లని గెలవడం జరుగుతుంది. అంటే 2019లో మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించారు. సో అప్పుడు ఎవరు ఊహించలేదు బీజేపీకి ఇంత బలం ఉంది, ఇన్ని సీట్లు సాధించే క్యాపబిలిటీ ఉందని ఎవరు అనుకోలేదు. మరి 2024కి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అంటే 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో మాకు డిపాజిట్లు కూడా రానటువంటి విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కొన్ని ప్రాంతాల డిపాజిట్లు వచ్చినాం, కొన్ని ప్రాంతాల్లో మాకు 2వ స్థానంలో వచ్చినాం. ఆ తర్వాత మిగతా 6 నెలలకే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఎవరు ఊహించిన బీజేపీకి ఏమొస్తుంది, ఒకటి కూడా వస్తుందో రాదని చెప్పి చాలామంది మమ్మల్ని ఎగతాళి చేసినటువంటి వాళ్ళు, అసెంబ్లీలోనే ఒకటి గెలిచిన వాళ్ళు మిగతా పార్లమెంట్లో ఏమొస్తుందని, వాళ్ళందరికీ ఎవరు కూడా ఊహించిన విధంగా కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాద్ పార్లమెంట్లు మేము గెలిచినాం. అప్పుడు అందరూ కూడా ఇదేంది భారతీయ అంటే మోడీ గారిని అందరూ కూడా కోరుకున్నారు, దేశం మొత్తం కూడా కోరుకున్నది. ఆ విధంగా తెలంగాణ ప్రజలు కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రు. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క నాయకుల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నారు. కాబట్టి ఆ విధంగా మాకు కొట్టడం జరిగింది. ఏంటి ఇప్పుడు చేవల్ల టికెట్ మీకు ఇస్తున్నారా, లేదంటే మళ్ళీ అభ్యర్థిని ఏమైనా మారుస్తారా? అది తెలియదండి. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా ముందు ఎవరికి కూడా చెప్పరు. పార్లమెంటరీ బోర్డు పార్టీకి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరంతా వాళ్ళు నా అంతకు నేను చెప్పుకోవచ్చు, ఇంకెవరంతా వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ పార్లమెంట్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది బీజేపీలో. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను పార్లమెంట్ బోర్డులో ఇక్కడికి నుండి కూడా ఉంటారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మిగతా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరినీ అడిగి ఆ తర్వాత కేంద్రంలో పార్లమెంట్ బోర్డు ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు మిగతా వాటిని అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు అన్ని వాళ్ళకు అందరికి కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉంటుంది. మనం ఎవరైనా కూడా ఆశాజీవి, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా వస్తుందని ఆశిస్తాం. అంటే ఆశాజీవి కావచ్చు, ఎందుకంటే 2019లో కూడా ఆల్మోస్ట్ దాదాపు మీ పేరు ఖరారు అయిపోయింది, మీరే అభ్యర్థి అని కూడా ప్రకటించే టైంలో కొన్ని రాజకీయ పరిణామాల మేర అక్కడ వేరే వాళ్ళని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను ఇప్పుడు చెప్పింది, బీజేపీలో పార్లమెంటు బోర్డు అనేది ఉంటుంది. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతనే క్యాండిడేట్ ఎవరైనా కూడా. సో మీరు ఈ మధ్యకాలం మీరు చూంటారు మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కూడా ఎవరంతా వాళ్ళు ప్రకటించుకుంటే కాదు, ఇంక్లూడింగ్ నా సీటు కూడా పార్లమెంట్ బోర్డే డిసైడ్ చేస్తుంది నేను పోటీ చేయాలన్నా వద్దనేది కూడా వారు గతంలో మీరు అందరూ కూడా చూసింటారు. కాబట్టి పార్లమెంట్ బోర్డు అనేది ఒకటి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సంఘం అది బీజేపీలో. వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసిన తర్వాతనే ఎవరు ఎక్కడ ఏంది అనేది ఆలోచన ఉంటుంది. ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు బీజేపీ కోసం? 1992 నేను ఫుల్ టైమర్గా ఉన్నా బీజేపీలో. 92 ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు బీజేపీకి మేడ్చల్ అసెంబ్లీ అంటే ఇప్పుడు జిల్లా అయింది మొత్తం అది. ఆ అసెంబ్లీలో 3 సంవత్సరాలు పూర్తి సమయ కార్యకర్త ఇల్లు వదిలిపెట్టి వచ్చి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత తాండూరుకు మళ్ళీ వెళ్ళిన తర్వాత బీజేవైఎం జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా పనిచేసిన 2 టర్ములు. ఆ తర్వాత యువమూర్తి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన. ఆ టైంలోనే పార్టీ నాకు అవకాశం కల్పించింది. బంట్వారా అనే ఒక మారుమూల ప్రాంతం నుండి నాకు జిల్లా పరిషత్ మెంబర్గా, జడ్పీటీసీ మెంబర్గా అవకాశం కల్పించింది. అక్కడ నుండి నేను ఎన్నిక కావడం, ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ అలయన్స్ కావడంతో భారతీయ జనతా పార్టీకి వైస్ చైర్మన్గా అవకాశం వస్తే నన్ను పార్టీ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని ఎవరు ఊహించని విధంగా నేను ఎన్నికల పోటీ చేస్తాను చేయను కూడా
అలాంటి వ్యక్తిని పార్టీ ఆ విధంగా నన్ను గుర్తించి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేయగలిగింది. ఇప్పుడు కూడా మనం ఎట్లంటే మీరు అన్ని రాష్ట్రాల్లో చూస్తారు, ఒక కూలీ వ్యక్తిని, ఓ తన గుండ్లలో పనిచేసే వ్యక్తిని, ఇంకో వ్యక్తిని చేసినట్టు చెప్పి మనం అన్నింటిలో చూస్తున్నాం సామాజిక. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు కూడా పనిచేసే కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఆ విధంగా ఎక్కడున్నా కూడా కార్యకర్త పనిచేసే వాళ్ళని, నీతిగా నిజాయితీగా పనిచేసే కార్యకర్తను ఎప్పుడైనా గుర్తిస్తుంది. దాని ఆధారంగా ఎవరికైనా కూడా ఓపిక అనేది అవసరం. ఆ ఓపిక ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఎవరికైనా కూడా అవకాశాలు వస్తాయి. సో రేపు టికెట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అవకాశాలు ఉంటాయి, 100% ఉండాలని కోరుకుంటున్నాం. అంటే 32 అంటే దాదాపు 92 అంటే మీరు అర్థం చేసుకోండి, దాదాపు 31 సంవత్సరం అప్పటి నుండి నేను పనిచేస్తున్నా. నేను 20 సంవత్సరాల కిందట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 2001లో ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి, అంటే రాష్ట్ర రాజధానికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పనిచేసిన. కాబట్టి ఆ విధంగా అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. సాటిస్ఫైగా ఉన్నారా నందకుమార్ గారు ఇప్పుడు బీజేపీ? భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్త అయినా కూడా, చిన్నప్పటి నుండి అదే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరైనా కూడా, బాధ్యతలు ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు. పార్టీ కోసం పనిచేస్తున్నాం, దేశం కోసం పనిచేస్తున్నాం, ధర్మం కోసం పనిచేస్తున్నాం. అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, చాలా మంది ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ నెల రోజులు ఉన్న టైంలో, 2 నెలలు ఉన్న టైంలో చాలా మంది పారాషూట్లు వేసుకొని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. పార్టీ కోసం అన్నన్ని సంవత్సరాలు కష్టపడిన వ్యక్తుల్ని ఆ టైంలో కొంత పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి డబ్బు పరంగానో, కులం పరంగానో, ఇతర ఫలాలు ఇస్తున్నప్పుడు కొంత బాధ అనేది ఉండదు? అట్లేం లేదండి, పార్టీ గెలిపే ముఖ్యం అనుకుంటాడు కార్యకర్త అనేటోడు. ఎవరైనా, నేను కాదు, నా ప్లేస్లో ఎవరున్నా కానీ ఏ కార్యకర్త అయినా కూడా పార్టీకి వారు వస్తే పార్టీకి అదనంగా బలం జరగవచ్చు, వారు ఉంటే పార్టీ గెలిచే అవకాశం ఉంటుండొచ్చు. అన్ని కులాలకి వెళ్ళి ఆలోచన చేసి పార్టీ ఆలోచన చేస్తుంది. మనకంటే బెటర్ క్యాండిడేట్ ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, తప్పేం లేదు దాంట్లో పార్టీ. సో అయితే మీరైతే అలా పార్టీ గెలిపే మీ గెలుపు అంటారు? అంతే కదండి, పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీ గెలిపే మన గెలుపు అనుకో. అట్లా అంటే మనకు 2004 కానీ 2014 కానీ వేరే పార్టీకి మనకు అవకాశం వచ్చినాయి, మనం పోలేము. ఎందుకు పోలేము? ఇది ఒక సిద్ధాంతం ఉన్నా, నేను ఏమి లేనటువంటి ఒక కార్యకర్తనే జడిపి వైద్యం చేసింది ఈ పార్టీ. కాబట్టి దాని ఆధారంగా ఈ రోజు లేకుంటే రేపు వస్తుండొచ్చు, రేపు రాకపోతే వస్తుంది. కానీ గతంలో నాకు మిస్ అయింది కాబట్టి సార్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఆర్ఎస్ఎస్లో ఒక కీలక సభ్యులుగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో మీరు పనిచేశారు. సో ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఏం చేంజ్ కనపడింది? ఏం చేంజ్ ఉన్నదండి, బయట చూసే వాళ్ళకి చేంజ్ అనిపిస్తుంది, అంతేగాని ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. కింద ఉన్నా పైన ఉన్నా ఏడ ఉన్నా ఆర్ఎస్ఎస్లో ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా మార్పులు అనేది ఏముండదు, మార్పే ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మిగతా టెక్నాలజీని వాటిని కూడా ఆర్ఎస్ఎస్ దాన్ని అప్లై చేస్తారు. దాని అంతేగాని మిగతా దానికి ఏముండదు. వాళ్ళు చేసే కార్యపద్ధతి కానీ మిగతా వ్యవహారం కానీ అప్పుడు 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైనప్పుడు ఎట్లా ఉండను ఇప్పుడు కూడా సేమ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటుంది. ఏం చేంజ్ ఉండదు. మార్పులకు అనుగుణంగా మనం కూడా కొంత సమాజంలో మారుతూ ఉండాలి, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. బీజేపీ నడిపించేది ఆర్ఎస్ఎస్ అంటారు కదా? అట్లేదండి, ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎప్పుడు నడిపించదు. అందరూ కలిపి ఒకే భావజాలంతో ఉంటారు కాబట్టి దాని ఆధారంగా అప్పుడప్పుడు బీజేపీ పోయి వాళ్ళని సలహాలు అడుగుతుంది అంతవరకు. కానీ సంఘం వచ్చి వీళ్ళ పైన పెత్తనం చేసి వీళ్ళు పెట్టండి అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పింది లేదు, చెప్పదు కూడా. నేను ఇంతకుముందు మా పూజనీయ సరసంఘచాలక్ గారు మోహన్జీ భాగవత్ గారు కూడా చెప్పారు. ఎవరో క్వశ్చన్ చేసినారు, ఎప్పుడు మీరు బీజేపీకి ఆర్గనైజ్ సెక్రటరీలు ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని, సంఘటన కార్యదర్శిని. మమ్మల్ని బీజేపీ ఒకటి అడిగింది కాబట్టి ఇచ్చినాం, మిగతా వాళ్ళు ఎవరైనా అడిగితే కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పారు. అట్లా సంఘం ఎప్పుడు కూడా ఇదే పొలిటికల్ పార్టీలో ఉండండి, ఎందుట్లో చేయాలని చెప్పి ఎప్పుడు శాసించింది లేదు, శాసించదు కూడా. సంఘం పని సోషల్ ఆర్గనైజేషన్. ఈ దేశం ఐక్యంగా ఉండాలి, ఈ యొక్క దేశాన్ని ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టాలని చెప్పి సంఘం కోరుకుంటుంది. అంతేగాని రాజకీయాన్ని శాసించాలని చెప్పి ఇప్పుడు సంఘం ఆలోచన చేయదు, ఆ విధమైన ధోరణి కూడా ఉండదు. హిందూ మతంతో బీజేపీ ఆడుకుంటుందా వాడుకుంటుందా? అది తప్పండి. ఈ దేశమే హిందూ దేశం, బీజేపీ ఆడుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీని ఒక బూచిగా చూపించి మిగతా వాళ్ళు ఒక ఏమంటారు సంతుష్టీకరణ విధానంతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం, ఒక వర్గాన్ని మెప్పు కోసం బీజేపీని ఆ విధంగా బూచిగా చూపిస్తారు. కానీ ఈ దేశంలో ఉన్న హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఎవరైనా కూడా, ఈ భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళని ఎవరైనా కూడా బీజేపీ గౌరవిస్తుంది. ఈ దేశంలో కూడా పాకిస్తాన్కి జిందాబాదో, ఇంకో దానికి జిందాబాదో, ఈ దేశంలో దేశాన్ని అస్థిరపరచాలనే ఎవరైతే విచ్ఛిన్నకర శక్తి ఉంటారో వాళ్ళకి మాత్రం వ్యతిరేకం. అందులో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి మాత్రం వ్యతిరేకం బీజేపీ.
ఎప్పుడు హిందుత్వాన్ని ఇది కావాలని చెప్పి ఎప్పుడు మీ ప్రధాన అజెండానే అది కదా హిందుత్వం అనేది. తప్పండి. ఇప్పుడు మీరు సంక్షేమం గురించి మాట్లాడరు, లేదంటే పథకాల గురించి మాట్లాడరు, మీ స్కీమ్స్ గురించి మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామనో లేదంటే ఒక కాషాయ జెండానో మీరు కానీ మీ అధినేతలు కానివ్వండి, మీ బీజేపీ నేతలు అంతా మాట్లాడుతుంటారు కదా. అది తప్పండి. ఇప్పుడు దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అవుతుంది. రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఆ తర్వాత రోడ్స్ కానివ్వండి, వాటర్కు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. ప్రపంచం మొత్తంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. కరోనా వచ్చిన తర్వాత 80 కోట్ల మందికి ఫర్ హెడ్ ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున గత 3-4 సంవత్సరాలుగా ఇస్తుందంటే సంక్షేమ కార్యక్రమం కాకపోతే ఏదంటే ప్రపంచంలో ఏ దేశం అన్న ఇస్తుందా? ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ప్రతి నెల గత 4 సంవత్సరాలుగా కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పటికి కూడా ఇస్తుందంటే అది ఎంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలు కూర్చుని పెట్టి మనం ఇస్తున్నామంటే కూడా అంటే పేదల యొక్క సంక్షేమం కూడా బీజేపీలో ఒక భాగమే. బీజేపీ కోరుకుంటుంది అంత్యోదయ, సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి, ఆ వ్యక్తికి కూడా మనం ప్రభుత్వ ఫలాలు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా వాళ్ళకి అందాలనేదే బీజేపీ లక్ష్యం. కాబట్టి ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాల గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. ఆ విధంగా ముద్రా లోన్స్ కానివ్వండి, ఈరోజు స్వశక్తి దానికి సంబంధించిన కానివ్వండి, ముద్రా యోజన, విశ్వకర్మ యోజన కానీ ఇలాంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు ఉద్దేశించే బీజేపీ ఆ కార్యక్రమాలు తీసుకుంటుంది. ఎప్పుడు కూడా ఎట్లంటే పేదరికంకి వెళ్ళి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కాబట్టి వాళ్ళ తల్లి ఏ విధంగా బాధలు పడ్డదో మిగతా తల్లులు కూడా దేశంలో ఉన్నటువంటి తల్లులు ఏ తల్లి కూడా ఆ విధంగా బాధపడొద్దు అని చెప్పే ఉద్దేశంతోనే ఈ యొక్క మోడీ గారు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కానీ, మిగతా ఉజ్వల పేరు మీద ఈ విధంగా మన జనధన అకౌంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మనిషి పుట్టినప్పటికడికి వెళ్ళి చివరికి శ్మశానానికి వెళ్ళేంత వరకు కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం మోడీ గారు తీసుకున్నాం. కడుపులో పెరుగుతున్న బిడ్డ కాడికి వెళ్ళి మొదలు పెడితే చిట్ట చివరికి పోతే వైకుంఠ ధామాల పేరు మీద ఏవైతే నిర్వహిస్తున్నామో వాటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులుస్తుంది. ఒకసారి చూడండి వెబ్సైట్లలో కూడా అట్లన్నింటిలో కూడా చూడండి, ప్రతి దాంట్లో కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని వదిలిపెట్టడం లేదు భారతీయ జనతా పార్టీ. ఏంటి ఇప్పుడు రామ మందిరం పరిస్థితి? ఇప్పుడు దాన్ని ఎలక్షన్స్ ఇంకా 2 నెలల్లో ఏమో ఉన్నాయి, 2 నెలలు 3 నెలలు ఎలక్షన్స్ ముందు యాక్షన్ ప్లానా ఇదేమన్నా, లేదంటే నిజంగానే దేశం మీద హిందూ మతం మీద ప్రేమతో మోదీ చేస్తున్నారు అనుకోవచ్చా? 500 సంవత్సరాలు బానిసత్వం మనకు అది ఒక మచ్చతో ఉన్నటువంటి దాన్ని వివాదాస్పదమైనటువంటి కట్టడం, దాన్ని అందరూ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకొని దాన్ని తీసేయడం జరిగింది. ఆ స్థానంలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కావాలని కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే ఈ యొక్క రామ మందిర నిర్మాణం. మీరు చెప్పిన ఏదైతే డేట్ చెప్పారో 22 తారీఖు జనవరి రోజు, ఆ రోజు 500 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తుంట ఆ ముహూర్తం. అలాంటి ముహూర్తంని ఎప్పుడు బీజేపీ ఫిక్స్ చేసిన ముహూర్తం కాదు అది. సాధులు సన్యాసులు వీళ్ళంతా పండితులు వాళ్ళందరూ డిసైడ్ చేసినటువంటి స్థలం టైం అది. దాని అనుగుణంగానే చెప్తున్నారు కదా అందులో ఈ టైం నుండి 29 సెకండ్లు 30 సెకండ్ల మధ్యనే చేయాలి అని చెప్పి. ఆ మధ్యన అంటే మేము జ్యోతిష్కులేమేం కాదు, దాని పట్ల మాకేమో ఇదేమి ఉండదు. వాళ్ళు నిర్ణయించినటువంటి దానికి ఈ దేశానికి ప్రధానమంత్రి గారు కాబట్టి ఆ ప్రధానమంత్రి గారు కూడా అందులో భాగస్వామ్యం అవుతున్నాం అంతే. దాన్ని బీజేపీ అంటే మేము దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఆహ్వానించినాం. ఎవరైనా వద్దన్నారు వాళ్ళు రావద్దని, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ దేవతలను నమ్మనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఆహ్వానించినాం. వాళ్ళు రామంటే మేము మా తప్పు కాదు కదా, వస్తే వాళ్ళు కూడా అవుతారు కదా, తప్పేముంది. బాయ్కాట్ చేశారు కదా కాంగ్రెస్, బాయ్కాట్ అదే అది వాళ్ళ తప్పు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలను కూడా ఉంటాయి. ఈ దేశము ఈ ధర్మము వీటన్నిటి గురించి ఏమాత్రం ఆలోచన చేయి. ఒక వర్గాన్ని సంతృప్తి పరచాలి, వాళ్ళ యొక్క ఓట్లు గంపగుత్తగా పడాలని చెప్పి ఆలోచనతోనే వాళ్ళ సంక్షేమం కోసం ఎప్పుడు పాటుపడదు లేదు. ఈ ముస్లిం మైనార్టీ వర్గాలు వాళ్ళు ఉన్నటువంటి పేదరికం, వాళ్ళు ఈరోజు పండ్లమ్ముకునే వాళ్ళు పండ్లమ్ముకునే కాడనే, మెకానిక్ చేసుకునే వాళ్ళు మెకానిక్ కాడనే, అలాంటి వ్యవస్థ నుండి భారతీయ జనతా పార్టీ వాళ్ళని మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ వైపు తీసుకొస్తున్నాం. మీరు ఒకసారి చూడండి సచార్ రిపోర్ట్ ఏం చెప్పింది, ఆ తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎట్లా ఉన్నాయని. మనం ఒకటే చెప్పారు, మోడీ గారు చేతిలో మీకు వైపు ఖురాన్తో పాటు కంప్యూటర్ కూడా ఉండాలని చెప్పిండు. మదర్సాలల్లో కేవలం అది ఒకటే కాదు, వాళ్ళ యొక్క ఉపాధి కూడా అవసరం. పిల్లలు కంప్యూటర్ విద్యా విధానం నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని చెప్పి మోడీ గారు ఆ విధంగా కోరుకుంటారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అంటే దేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా సుఖశాంతులతోనే ఉండాలని కోరుతుంది. మేము ఎప్పుడు కూడా మీరు ఇది మీకు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటే మేము ఎప్పుడు చెప్పలే. దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి థర్డ్ టర్మ్ కూడా మళ్ళీ మోదీనే వస్తుందా బీజేపీ?
100% వస్తుందండి. మీకు ఏమైనా డౌట్ ఉంది అందులో? డౌట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఇండియా కూటమంతా ఏకమైంది, మోదీని ఓడించడానికి వాళ్ళు కూడా ముందు వాళ్ళని సీట్ల సర్దుబాటు చేసుకోవాలండి. వాళ్ళని వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఖాళీ ఫోజుల కోసం కాదు, వాళ్ళు ముందు వాళ్ళ దాని కూర్చోండి. వాళ్ళు ఆ విధంగా అయిందనుకో ఇంకా జనాల్లో ఇంకా స్పందన మంచిగా వస్తుంది. అరే దొంగలు అంతా కలిసి ఒక దగ్గరికి అయిపోయారు, వాటందరికీ మోడీ లాంటి వ్యక్తి ఉంటేనే బెటర్ అని చెప్పి అందరు కూడా కోరుకుంటారు. వాళ్ళు కావాలి ఎవరు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, జైల్లో ఉండేటోళ్ళు, బేళ్ల పైన తిరిగేటోళ్ళు అందరూ ఒకటే అవుతారు. అందరు కూడా ఇప్పుడు మీరు చూస్తారు ఒకటే వాళ్ళు అందరు కూడా కేసులే ఉన్నాయి, అన్ని బేళ్ల పైన తిరుగుతున్న వాళ్ళు అందరు కూడా. బీజేపీ నేతల పైన కూడా కేసులు ఉన్నాయి కదా, ఎవరి పైన చాలా మంది ఉన్నాయి కదా. ఎంతమంది ఏ రాష్ట్రాల సీఎంల మీద కేసులు లేకుండా చెప్పండి. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం లేదా ఎవరు మహారాష్ట్ర సీఎం మీద ఉన్నాయి? ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. దేవేంద్ర ఫడ్నవీస్ కాదు, మన ఉద్ధవ్ థాక్రే ఆయన క్యాబినెట్ని చీల్ చేసి మళ్ళీ ఇక్కడ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. మీరు అప్పుడు గతంలో కర్ణాటకలో కూడా అలానే చేశారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో కూడా అదే జరగబోతుందంటూ కూడా అంటున్నారు. అట్లేముండదండి, వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు మా పార్టీలో వాళ్ళని విలీనం చేసుకోలేదు. శివసేనకు సంబంధించిన వాళ్ళు వచ్చిన 40 మంది ఉన్నారు. 40 మంది వాళ్ళు సపరేట్గా గ్రూప్గా ఏర్పడ్డారు. వాళ్ళందరూ కలిసి మీతో కలిసి పని చేస్తామన్నారు, అంతే కలుపుకున్నాం. అంతేగాని మా పార్టీలో వాళ్ళని జాయిన్ చేయలే, మా యొక్క సింబల్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ ఉంచుతారా దించేస్తారా? అది మేము అండి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటిగా ఉండమనండి, మేము చేసేది ఏం లేదు. వాళ్ళ లోపల వాళ్ళ గ్రూప్స్ అవి అని ఇప్పుడు వచ్చిన పాపం ఒకటే నెల అయింది. మేము ఆ విధంగా కోవాలని కూడా కోరుకోము. ప్రజల వాళ్ళకి వేసారు 5 సంవత్సరాలు చేసుకొని మనం వద్దని చెప్పాం. 5 సంవత్సరాలు చేసుకోవాలని మేము చెప్తాం. ఏంటో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ ఒకటవబోతున్నాయి, అది భ్రమల మాట అండి. మేము ఇప్పటి వరకు మీరు బీఆర్ఎస్ పుట్టిన తర్వాత అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత 2001, 2002 కాడికి వెళ్ళి మొదలు ఈ రోజు వరకు బీజేపీ ఎప్పుడు వాళ్ళతో కలవలే. టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ కలిసింది వాళ్ళతోని, కమ్యూనిస్టులు కలిసింది వాళ్ళతోని, తెలుగుదేశం పార్టీ కలిసింది. కానీ బీజేపీ ఒక్కసారి మీరు కలిపింది చూడండి. ఒక్కసారి ఎట్లా అంటే వాళ్ళ యొక్క మనస్తత్వానికి మాదేమో దేశం మొత్తం అంటని చెప్తాం. వాళ్ళు మిగతా ఇక్కడ ఓట్లు బ్యాంక్ రాజకీయం కోసం నిజాన్ని పోగొడుకుంటా అకృత్యాలు చేసినటువంటి రజాకాలను పోగొడుకుంటున్నటువంటి పార్టీతో ఎప్పుడు కలుస్తాము, ఎందుకు కలుస్తాం? కాబట్టి వాళ్ళతో మాకు అప్పుడు లేదు పొత్తు, ఇప్పుడు కూడా లేదు, ఉండదు కూడా. ఓకే. సో తెలంగాణకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి బలం ఉంది, దాన్ని గ్రాప్ చేసుకునే నేతలు లేరు, దానికి మీరు ఏం చెప్తారు? అట్లేదు, నేతలు ఎందుకు లేదండి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మరి ఎందుకు చాలా మంది ప్రముఖులు ఇప్పుడు డీకర్ లాంటి వాళ్ళు కానివ్వండి చాలా మంది మొన్న ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదు? పోటీ అంటే ఆమె ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆమె కొన్ని కారణాలతోని వాళ్ళు లోకల్గా కార్యకర్తకు ఇవ్వాలనుకున్నది ఆమె ఇచ్చింది. ఏంటి ఇప్పుడు అధ్యక్షుని ఏమన్నా చేంజ్ చేసే ఆప్షన్స్ ఏమన్నా? ఏమున్నదండి, అది మీకు ఏమన్నా తెలిస్తే మాకు తెలిసిన కాడికైతే మారకపోవచ్చు. అంటే మీడియాలో అందుకే చెప్తాడు, మీడియా ఏంటంటే రోజు ఒక చర్చ జరుగుతూ ఉంటది, మళ్ళీ బండి సంజయ్ వస్తారు, మళ్ళీ కిషన్ రెడ్డి. అది మీడియా వాళ్ళు మీరే చర్చించుకోవాలి. మా దృష్టికి అయితే లేదు, మా పార్టీ అట్లా చేస్తాను కూడా మేము అనుకోవడం. మీ నేతల్లో అయితే అలాంటిది ఏం లేదు, అందరూ సమిష్టిగా పనిచేస్తారు. అందరూ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తారు. మిగతా వాళ్ళందరూ పెద్ద నాయకులు అందరూ కూడా మీరు చెప్పిన అరుణ గారు కానివ్వండి, జితేందర్ రెడ్డి గారు కానివ్వండి, మన లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, మిగతా ఎంపీలు అందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు, సమిష్టి నిర్ణయంతో పోతారు. మిగతా అందరు కూర్చుంటారు, కూర్చొని ఒక్కొక్కరు అభిప్రాయం ఒకటి ఉండొచ్చు కాక, కానీ చివరికి ఫైనల్ డిసిషన్ పార్టీ డిసిషన్ తీసుకుంటే దాని ఆధారంగా అందరు పనిచేస్తారు. ఫైనల్గా నందకుమార్ గారికి ఒకవేళ నేను చెప్తుంది, ఒకవేళ చేవేళ్ళ సీట్ వస్తే క్యాపబిలిటీ అక్కడ గెలిచే కెపాసిటీ బీజేపీకి కానివ్వండి ఉందంటారా? బీజేపీని అందరూ కూడా తక్కువ, ఇంతకుముందే మీకు ఫస్ట్ టైం స్టార్టింగ్లో చెప్పాను, బీజేపీ ఆదిలాబాద్లో ఎక్కడ ఉంది, నిజామాబాద్లో ఎక్కడ ఉంది, మిగతా కాడ ఎక్కడ ఉంది అని చెప్పి ఆ ప్రాంతంలో గెలిచింది. ఈ ప్రాంతం గెలవదని ఎట్లా అనుకుంటారు? 1995 ఆ ప్రాంతంలో కూడా అక్కడ తాండూల మున్సిపాలిటీ మేము గెలిచినాం, ఎవరు ఊహించిన విధంగా 95లో. ఆ తర్వాత 2000 వరకు మనం అక్కడ మున్సిపాలిటీ చైర్మన్ కూడా గెలిచినాం. ఇక్కడ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో సర్పంచ్లు గెలిచినాం, ఎంపీటీసీలు గెలిచినాం, మిగతా గెలిచినాం. బంట్వారం అనే మారుమూల ప్రాంతంలో నేను జడ్పీటీసీగా గెలిచిన అక్కడ. బీజేపీని ఎవరు కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. పైన చెప్పొచ్చు కాక, వాళ్ళు చెప్పొచ్చు కాక, నాయకుడు అనేది ఎవరు పైకి వెళ్ళి ఎవడు ఊడిపడాడు, కార్యకర్తల మధ్యనకి వెళ్ళి పుట్టుకొస్తారు. వాళ్ళకు ఒక్కసారి బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళు తన యొక్క దీన్ని తీసుకొస్తారు. మీరు ఉదాహరణకు బండి సంజయ్ కుమార్ గారు తీసుకోండి, ఆయన అంతకుముందు కార్యకర్తనే, కానీ ఆ తర్వాత ఆయనకు పార్టీ గౌరవించింది, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చింది, గెలిచిండు, రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్రం మొత్తం కూడా సంజయ్ గారు ఈ విధంగా చేసిండ్రు అని మనం చెప్పుకుంటున్నామా లేదా? ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా కింది స్థాయికి వెళ్ళి వచ్చింది కదా, పూర్తిగా గ్రౌండ్ రూట్లోకి వెళ్ళి వచ్చిండు. లక్ష్మణ్ గారు బూత్ అధ్యక్షుడి గారికి వెళ్ళి పనిచేసుకుంటూ వచ్చిండు. భారతీయ జనతా పార్టీలో కింది స్థాయిలో పనిచేసిన ప్రతి కార్యకర్త ఉంటుంది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మనం తక్కువ అంచనా వేస్తలేము. బయటికి వెళ్ళి వచ్చిన కూడా వాళ్ళ స్థామార్థాన్ని బట్టే బీజేపీలో వచ్చారు. మోడీ గారిని ప్రధానమంత్రిగా
చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చారు. మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి ప్రపంచానికి అవసరం కాబట్టి వాళ్ళందరూ బయటకు వచ్చిన కూడా వచ్చారు. వాళ్ళు వీళ్ళు పాత కొత్త ఏం లేదు, అందరు కూడా కలిసే పని చేస్తారు, అందరు కలిసే నిర్ణయం తీసుకుంటారు. మోడీ గారిని మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా కావాలని చెప్పి అందరూ కోరుకుంటుండ్రు. అందులో ఈ చెవిలో కూడా ఒక భాగం అవుతుంది, మీరు కూడా ఒక భాగం. నేను అని చెప్పలేను, నేను చెప్పాను. కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా. భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వెళ్ళి అభ్యర్థి గెలుస్తారు, భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుంది. అందులో మనం కూడా ఆశిస్తున్నాం, టికెట్ 100% అడుగుతున్నాం. కార్యకర్తలు కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. గతంలో కూడా మనకు దగ్గరికి వచ్చి పోయింది కాబట్టి ఈసారి కూడా మనం అడుగుతాం. అడగమని నేను చెప్పడం లేదు, టికెట్ 100% అడుగుతాం. ఎవరికి వచ్చినా అని మనస్ఫూర్తిగా పనిచేస్తాం. ఎట్లంటే పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీ ఎవరికి అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళకి 100% పనిచేస్తాం. చూద్దాం మరి అది, ఎందుకంటే దానికి కూడా తక్కువ టైమే ఉంది ఎలక్షన్స్కి కూడా. మరి ఈలోపు బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, సో మీ స్టామినా మీ క్యాపబిలిటీ బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నందకుమార్ గారితో. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.